నువ్వు తిరునాళ్ళకి వెళ్తేనే తప్పిపోతావు. ఇప్పుడు ట్రిప్కి వెళ్తే తిరిగి వస్తావని గ్యారంటీ నాకు లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదమ్మా. నేను చెప్పేది అదేనే, మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, నువ్వు మాత్రం ఉండవు వచ్చేటప్పుడు. మా నేనేం చిన్నపిల్లని కాదు, జాగ్రత్తగా ఉంటాను. అది నీ బ్లడ్ లోనే లేదే. బా ప్రామిస్ అమ్మా, నన్ను నమ్ము. అలా నమ్మే. 10th లో సాలార్జింగ్ మ్యూజియం చూస్తా మమ్మీ అంటే నమ్మి పంపించా. తిరిగి వచ్చేటప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలోని పురాతన వస్తువులన్నీ కనపడ్డాయి, కానీ నువ్వు మాత్రం కనపడలే. మీ టీచర్స్ కి నిన్ను వెతకడానికి 2 hours పట్టింది. అప్పుడంటే చిన్నపిల్లని కదా, అలా జరిగిపోయింది. అవునా? ఇంటర్లో శ్రీహరికోట చూస్తా మమ్మీ అంటే పంపించాను. ఆ రోజు పంపించిన రాకెట్ ఫెయిల్ అయ్యి మరి కిందికొచ్చింది, కానీ నువ్వు మాత్రం ఇంటికి రాలేదు. నిన్ను వెతకడానికి 2 days పట్టింది. అదేదో తెలిసి తెలియని వయసులో అలా. అవునా? బీటెక్ లో కాశ్మీర్లో మంచు చూస్తాను మమ్మీ అంటే పంపించాను. అక్కడ దిగి పిక్స్ పంపిస్తాను మమ్మీ అన్నావు. అక్కడ దిగిన పిక్స్ వచ్చాయి, కానీ నువ్వు మాత్రం రాలేదు. రెస్క్యూ టీం రిస్క్ చేస్తే గానీ నువ్వు దొరకలేదు. ఇంతవో శ్రీశ్రీ ఉంచుకొని ఎలా పంపిస్తానే? అది కాదమ్మా. నోరు మూసుకొని లోపలికెళ్ళు. సర్లే అలక్కు. నెక్స్ట్ వీక్ నువ్వు, నేను, డాడీ అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. అవునా? అవును, మీ డాడీకి కూడా చెప్పాను. డాడీ కూడా ఓకే అన్నారు. నిజంగా? అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? గోవాకా, మాల్దీవ్స్కా? కాదు, గంగోత్రి. చిన్న మొక్కుంది, తీర్చుకోవడానికి వెళ్తున్నాం. గంగోత్రికా? వయా తిరుపతి, శ్రీకాళహస్తి. ట్రిప్ అన్నా తీర్థయాత్రలకు ప్లాన్ చేసావా? ఓకే మమ్మీ, యు గైస్ క్యారీ ఆన్, ఐ విల్ మేక్ ఎ మూవ్. మామూలుగా ఉండదు మరి మమ్మీస్తో పెట్టుకుంటే. ట్రిప్ అంట ట్రిప్, అది కూడా ఫ్రెండ్స్తో. ఏవండి, ఆఫీస్కి వెళ్తున్నారా? లేదే, మన ఏరియా సాయిబాబా గుళ్ళో శనగలు పెడుతున్నారట, తెచ్చుకోవడానికి వెళ్తున్నా. అవునా? నాకు కూడా తెచ్చేయండి. కొట్టానంటేనా? కనబడతలేదా? ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదో క్యాజువల్ గా అడిగానండి. ఏవండి, మనం బయటకు వెళ్దామా? ఎక్కడికి? ఇంటి బయటకా? అయ్యో కాదండి, ఇండియా బయటకి. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు మనం హనీమూన్ కూడా వెళ్ళలేదు. అందుకే అలా అమెరికాకి వెళ్ళి కాలిఫోర్నియాలో కాఫీ తాగి, లావోస్ లో లంచ్ చేసి, నైట్ డిన్నర్ కి డాలర్స్ వచ్చేసొద్దా, ఏమంటారు? అయినా దీంట్లో నీ హాలిడే ప్లాన్ ఉంది, కానీ మన హనీమూన్ ప్లాన్ ఎక్కడుందే? అడ్డ ఏం ఫ్యాంటసీ ఉన్నాయా నీకు? అయినా నీ ఫ్యాంటసీస్ తీర్చడానికి నీ మొగుడేం అంబానీ కాదు, మీ బాబేం మోహన్ బాబు కాదు. మధ్యలో మా నాన్న టాపిక్ ఎందుకు తెస్తున్నారు? సర్దా ఫర్ ఫన్. వెళ్ళి టిఫిన్ పట్టుకురాపో. నేను తేను, మీరే వెళ్ళి తినండి. ఏంటి ఇదంతా కోపమా అలకా? కోపంతో వచ్చిన అల్లక. వీటికి ఏం తక్కువ లేదు, ఎలాగో ఫ్రీయేగా. సర్లే తీసుకెళ్తాను. నిజంగానా? నిజంగానే, కానీ నువ్వు అనుకున్న దేశాలు దాటి కాదు. మరి సాయంత్రం రెడీగా ఉండు, ఎగ్జిబిషన్ తీసుకెళ్లి జైంట్ వీల్ ఎక్కిస్తా. అది అలా పైకి వెళ్ళగానే ఢల్లాస్, లావోస్, ఏం కర్మ, ప్రపంచం మొత్తం కనబడుతుంది. చూసి ఎంజాయ్ చేద్దు కానీ. ఇలారా. అయినా పెళ్లికి ముందు పర్యాటక మంత్రి ప్రపంచమంతా పర్యాటించినట్టు తిరిగే ఉంటావు కదా, పెళ్లి తర్వాత కూడా అవసరమా? పదా పాచిపోయిన దోషముఖం దానా. ఎక్కడికండి? చూసారుగా, ఇది నా పరిస్థితి ఇంట్లో.